నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు అనలిస్ట్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే లక్ష్మీ పార్వతి గారి గురించి కథలుగా మనం వింటూ వస్తున్నాం. వాస్తవానికి ఎలా తన యొక్క ఎలా వచ్చింది, రామారావు గారికి ఎలా పరిచయం అయ్యారు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అదే పార్టీ అయితే రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో టీడీపీని విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ, లోకేష్ గారిని కూడా విమర్శిస్తూ, జగన్కి వత్తాసు పలకడం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అన్ని అక్రమాలకు కూడా తను ఏదైతే వైసీపీ చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా తను సపోర్ట్ చేయడం ఎలా చూడాలి, ఎందుకని టీడీపీని టార్గెట్ చేసింది అంటే ఏం చెప్తారు? ఎందుకని అంటారంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, కథలుగా చెప్పుకుంటున్నారు లక్ష్మీ పార్వతి గారి గురించి అనేది నిజమే. హరికథ చెప్పుకునే ఆవిడ ఇక్కడ దాకా వచ్చింది. హరికథలకు హార్మోనియం పెట్టుకుని వాయించే ఆవిడ వీరగంధం సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి దగ్గర రావడంలో ఉన్న ప్రస్థానం అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాల్సి వస్తుంది అంతే. వీరగంధం సుబ్బారావు గారి మాటల్లో చెప్పాలంటే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఎవరైనా ఇప్పుడు నెట్లో కొడితే వచ్చేస్తాయి, అత్యంత దురాసపరురాలు, అది ఆమెకి ఇచ్చిన కితాబ్ అంటే ఇంకా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరైనా అలా అర్థమవుతుంది ఇక్కడ. సో ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ అనే విషయాన్ని చెప్పాడు, అత్యంత దురాసపరురాలు. ఇంకా అలాంటి దురాశ్చర్యాలు ఏం చేస్తాయండి, ఎక్కడ ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ట్రై చేస్తాయి. ఆ తర్వాత ఆ ప్రయత్నంలో భాగంగా వీరగంధం సుబ్బారావు గారి ద్వారా పరిచయం అయ్యి పెద్ద ఆయన ఎన్టీఆర్కి అక్కడి నుంచి అంటే ఒక ఢిల్లీలో ఒక కార్యక్రమాలు జరిగితే హరికథ సంబంధించి మన ఆంధ్ర భవన్లో అక్కడ ఢిల్లీలో ఒక యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటనలో, యాదృచ్ఛికమా లేకపోతే అక్కడ ఇంకేదన్నా మధ్యలో ఇంకెవరన్నా కల్పించారా అనేది ఇంకా దాని గురించి ఇంకా తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు. మొత్తంగా అక్కడ మొదటిసారిగా ఎన్టీఆర్ గారిని ఆయన భర్తతో కలవటం, ఎవరి భర్తతో, లక్ష్మీ పార్వతి తన భర్త అయిన వీరగంధం సుబ్బారావు గారితో కలిసింది. అదే కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి తర్వాత వీరగంధం సుబ్బారావు గారు చేసిన తప్పు ఏంటంటే, ఆయన తెనాల్లో ఉంటూనే ఈవెన్ ఏదో పై చదువుల కోసం అని చెప్పి ఏదో ఉద్ధరిస్తుంది, అంటే తనను ఉద్ధరించాలని చెప్పేసి ఈయన అనుకున్న ఏదైతే ఉందో దానికోసమని ఇక్కడ హైదరాబాద్ ఇక్కడి నుంచి ఆమె సాగించిన కామకలాపాలని అనొద్దులేండి, అంటే ఎలాంటి కార్యకలాపాలు నడిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని పావులు కదిపింది, ఎంతమందిని పావులుగా చేసుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తన ప్రస్థానాన్ని ఎన్టీఆర్ దాకా తీసుకెళ్ళగలిగిన తర్వాత అక్కడ ఆయన ఎలాగా ఒక రకంగా చెప్పాలంటే ఒక మాయలేడిలాగా ఎంటర్ అయ్యి తను ఏ విధంగా తన జీవితాన్ని నాశనం చేసింది అనేది మనం చూసింది. ఆ విధంగా ఎన్టీఆర్ జీవితంలో ఒక చివరి అధ్యాయాన్ని ఈ లక్ష్మీ పార్వతి వల్ల చూడాల్సి వచ్చింది. అయితే మనం చూసుకుంటే ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించి అక్కడ అన్న ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి చూసాం, కానీ గతంలో కూడా వైస్రాయ్ హోటల్కి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది. ఏదైతే లక్ష్మీ పార్వతి చేసినటువంటి ఒక పనుల వల్ల, లక్ష్మీ పార్వతి రెచ్చగొట్టి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఏదైతే చెప్పులు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో లక్ష్మీ పార్వతి మీద వేయాలని వేస్తే అది రామారావు గారి మీద వేశారని చెప్పి అప్పట్లోనే వక్రీకరించి మాట్లాడడం వల్ల ఇప్పుడు ఏదైతే 1995కి సంబంధించి వెన్నుపోటని అవి ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇలాంటి వక్రీకరణలు కానీ కుట్రలు కానీ అప్పట్లోనే స్టార్ట్ చేసిందా లక్ష్మీ పార్వతి అంటే ఉంటారు? నిజానికి ఆ రోజున వైస్రాయ్ హోటల్ దగ్గరికి లక్ష్మీ పార్వతిని రావద్దని అందరూ నచ్చ చెప్పారు. ఎన్టీఆర్కి పెద్ద ఆయనకి మురళీమోహన్ గారు చెప్పారు, ఇంకా చాలా మంది శ్రేయోభిలాషులు అందరూ కూడా మీరు రండి అన్నగారు, ఇక్కడ శాంతియుతంగా దీని గురించి మనం చర్చించుకుందాము, ఇది ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు, దానికి మన సమస్య సామరస్యంగా మనం మాట్లాడుకుంటే మీకంటే ఇంకెవరు ఎక్కువ అని చెప్పేసి అందరూ పాపం శ్రేయోభిలాషులు అందరూ మాట్లాడారు. నిజానికి ఆ రోజున లక్ష్మీ పార్వతి అనే ఆమె ఎన్టీఆర్తో పాటు వైస్రాయ్కి రాకపోయి ఉంటే అసలు పరిణామాలు ఎంటైర్ డిఫరెంట్ అండి. అసలు ఈ పరిస్థితులన్నీ మనం ఇప్పుడు తర్వాత జరిగిన పరిణామాలు ఏవి జరిగి ఉండేవి కాదు. అంతకుముందు రోజున ఎమ్మెల్యేలతో వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు గారు కూడా ఒక మాట అన్నారు, ఇంకా తెల్లారితే మళ్ళీ గవర్నర్ని కలిసి ఎమ్మెల్యేలను అక్కడ ప్రదర్శన చేసి తర్వాత బల ప్రదర్శనగా వెళ్ళి అక్కడ తిరిగి తను లెజిస్లేటివ్ అలాంటి పరిస్థితికి వస్తున్న సందర్భంలో ఆయన అన్యమనస్కంగా ఉన్నాడని అందరూ చెప్తున్నారు ఆ రోజునే. ఎందుకంటే ఎన్టీఆర్కి వ్యతిరేకంగా పనిచేయడానికి తనకి నచ్చక, ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ గారి విషయంలో రాత్రి పగలని తేడా లేకుండా నాచారం స్టూడియోలో మడత మంచాల మీద పడుకుని గేటు దగ్గర బయట ఉన్న బాత్రూములే వాడుకుంటా ఆ రోజున అహోరాత్రులు ఎలా కష్టపడి తర్వాత ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఎమ్మెల్యేలు ఏ విధంగా అక్కడ తనకి ఎన్టీఆర్కి వైపున ఉండేటట్టుగా మరి తను ఎంత కష్టపడ్డాడు, ఏ విధంగా కంటికి రెప్పలాగా ఎన్టీఆర్ని కాపాడుకున్నాడు, అవన్నీ చూసిన వాళ్ళకి ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు, చేయలేదు కూడా.
ఏం జరిగింది ఇక్కడ? ఎంటైర్ పార్టీని కాపాడుకోవాలి, ఎన్టీఆర్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని కాపాడుకోవాలి. ఈ విధంగా అన్ని రకాల ఆలోచనలతో ఆయన అయిపోయాడు. నిజాన్ని చెప్పాలంటే నలిగిపోయాడు ఎవరు? చంద్రబాబు. ఆయన ఆ రోజు రాత్రి కూడా లేదు, ఇంకా నేను దీన్ని ఇక్కడి నుంచి విరమించదలుచుకున్నాను అన్న మాట కూడా అన్నట్టుగా అందరూ చెప్తా ఉంటారు, మురళీమోహన్ గారు కానీ ఇంకొకరు కానీ. అంటే ఆయనకి అసలు ఆయన మనస్తత్వం ఎలాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టాలనే ఉద్దేశం లేదు. కానీ కొంతమంది మీరు కాకపోతే మేము తీసుకోవాల్సి వస్తా లీడు, ఎలాగైనా సరే బయటికి మేము మా వాదన వినిపించుకోవాలి, లక్ష్మీపార్వతి సాగిస్తున్న అరాచకాలను ఈ దురాగతాలని అప్రజాస్వామికంగా మళ్ళీ తను వెనక నుండి నడిపిస్తున్న రాజ్యాంగేతర శక్తిగా ఉన్న తనని నిలువరించాలి అని ఏదైతే ఎజెండా ఉందో అది బలంగా ఉంది అందరిలోనూ. ఇంకా సందర్భంలో తప్పనిసరి పరిస్థితి అయింది. చంద్రబాబు గారు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి రావడం, అర్ధరాత్రి వరకు ప్రయత్నించారు. చాలా మంది శ్రేయోభిలాషులు వెళ్ళి మాట్లాడారు. ఓ కొలికొచ్చినట్టే వచ్చారు ఆయన ఓ దశలో ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత మన్నాడు చెప్పారు, ఆవిడ కాకుండా మీరు ఒంటరిగా రండి, సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుద్దని. కానీ అలా జరగలేదు. మరి ఆయన నిలువరించలేకపోయాడా, తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ వెంటబడి వచ్చేసిన తర్వాత వచ్చిన ఆవిడ ఏదో అక్కడ లోపల కూర్చుని అయిపోయేది. ఈయన పైకెక్కి అక్కడ ప్రసంగం చేయడానికి ప్రేరేపించింది. ఆ తర్వాత ఈవిడే స్వయంగా పైకి వచ్చేసి తర్వాత రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది. ఆ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అప్పటికే అసలు ప్రజల్లో విపరీతమైన ఆగ్రహ జ్వాలలు ఉన్నాయి. ఎవరి మీద? లక్ష్మీపార్వతి మీద. ఈమె రాబట్టే కదా ఈ రోజున ఈ దుస్థితి వచ్చింది ఎన్టీఆర్కి, నా అభిమాన నటుడికి, నా ఆరాధ్య దైవానికి. అలాంటి దైవాన్ని ప్రజల ముందు ఈ విధంగా నిలబెట్టింది అంటే ఈమె వల్లే కదా ఇలాంటి పరిస్థితి ఆవిడకి పెద్ద ఆయనకి ఎదురైందని చెప్పేసి ఆక్రోశంతో ఆవేశంతో ఊగిపోయిన జనం, అందులోనూ అసలే ఊగిపోయిన జనంతో ఇది రెచ్చగొట్టేటప్పటికల్లా అందులో అనుకోకుండా ఒక అతను చెప్పిసిరాడు లక్ష్మీపార్వతి మీద. ఇది వాస్తవం, ఇది నేను చెప్పడం కాదు. ఆ రోజు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ, లేకపోతే చాలామంది పెద్దలు మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు కానీ చాలామంది చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఈ విషయాన్ని. ఇది సుస్పష్టం. దీన్ని వక్రీకరించి మసిపుసి మారడిగా చేసి వెన్నుపోటని అద్దని ఇదని ఏదో మాట్లాడి దాన్ని ఇంకా ఇప్పుడు తెలియని జనరేషన్కి ఇంకా మభ్యపెట్టాలనే ప్రయత్నం తప్పితే ఆ రోజు చేసింది లక్ష్మీపార్వతి 100% తప్పు అక్కడ రావటం. అయితే ఇక్కడ అన్నగారు పార్టీకి సంబంధించి తనుంది, తర్వాత ఏదైతే తన మీద విసినటువంటి చెప్పుని అక్కడ ఎన్టీఆర్ గారిని రెచ్చగొట్టి, చూసారా మీరు ఇంతటి పెద్ద స్టార్ హీరో అయ్యి ఉండి ఒక పార్టీకి అధ్యక్షుడు మీ మీద చెప్పులు ఇస్తారని చెప్పి ఆయన మనసు కూడా పూర్తిగా టర్న్ చేయడం ఇవన్నీ మనం చూసాం. ఇవే సో అదంతా ఒక ఎత్తు అయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితోని జత కలవడాన్ని ఎలా చూడాలంటారు? బాబు గారిని విమర్శించడానికి కావచ్చు, లోకేష్ గారిని విమర్శించడానికి కావచ్చు, వీళ్ళందరినీ విమర్శిస్తూ బాలకృష్ణ గారిని మాత్రం చాలా హేళనగా మాట్లాడడం ఎలా చూస్తారంటారు? ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారి యొక్క ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి లేనటువంటి ఒక బాధ ఎందుకని లక్ష్మీపార్వతి కంటే ఏం చెప్తారు? డబ్బు మీద ఆస్తుంది ఆమెకి. ఆ డబ్బు ఎప్పుడైతే తన అధికారం వస్తుంది, నేనేదో తర్వాత జయలలితలాగా నేనే ముఖ్యమంత్రి అయిపోతాను, తర్వాత ఎన్టీఆర్ తర్వాత నేనే వారసురాలని, ఆ విధమైన భావజాలంతో తను ఉండటంతో ఒక్కసారిగా నిరాశ ఎదురైపోయింది తనకి ఎన్టీఆర్ మరణం తర్వాత. దాంతో ఇక ఆ నిరాశ నిస్పృహలతో ఇంకా తను ఒక రకమైన ప్యానిక్గా మారిపోయి ఇంకా చెప్పాలంటే అంటే ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తన స్వహస్తాలతో స్వయంగా గోడ మీద ఆ పార్టీని డిజైన్ చేసి పసుపు దిద్ది నాగలి ఇలాగ ఇల్లు అన్ని డిజైన్ చేసి అంత హృదయావిష్కరణ చేసిన ఆ పార్టీ ఎన్టీఆర్ పార్టీని ఇవాళ మరి నిజంగా ఎన్టీఆర్ని అభిమానించే మనిషివి అయితే ఆ పార్టీకి వెన్నుపోటు నువ్వు పొడుస్తున్నావు ఇప్పుడు. అంటే ఆ పార్టీని ఓడించడానికి అడుగడుగున నువ్వు సహకరిస్తున్నావు ప్రతిపక్షాలతో. అలా వైసీపీ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే పార్టీలో నువ్వు ఉన్నావంటే అంటే అన్నగారు పెట్టి పార్టీని నువ్వు ఇంకా ఇక్కడ లేకుండా అంటే 5 ఏళ్ల పాలనలో అసలు పార్టీని లేకుండా చేయాలన్న వైసీపీ జగన్ ఎజెండాని నువ్వు మోసావా లేదా? అంటే నువ్వు చేసింది ఏంటి? అన్నగారి పార్టీని భూస్థాపితం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావా లేదా? ఇది ఒప్పుకుంటావా? ఒప్పుకు తీరాలి. ఎందుకంటే నువ్వు ఆ పార్టీలో ఉండి నువ్వు మాట్లాడిన మాటలేంటి? నిజం చెప్పాలంటే ఆ రోజు నువ్వు నిజంగా ఎన్టీఆర్ మీద అభిమానం ఉంటే ఎన్టీఆర్ యూనివర్సిటీని మరి తీసేసి హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ పేరు పెడుతుంటే ఎక్కడున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఆ పార్టీలోనే ఉన్నావు. అలాగే ఎన్టీఆర్ విగ్రహాలని విధ్వంసం చేస్తుంటే ఎక్కడికక్కడే అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు వ్యతిరేకంగానే మాట్లాడావు కదా, అనుకూలంగా ఎక్కడ మాట్లాడావు? నువ్వు పార్టీ ఎజెండా తీసుకుని వైసీపీది నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అడుగడుగున అన్నగారు పెట్టిన నువ్వెవరైతే నువ్వు మాట్లాడుతున్నావో నా భర్త లేకపోతే ఇంకోటని, నీ భర్త కానే కాదు, మీ ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజే కాలేదు. అలాంటిది అసలు భర్తగా నువ్వు ప్రకటించుకున్నావు కాబట్టి చట్టం ప్రకటించలేదు ఎక్కడక్కడ. ఆ విధంగా చూసుకుంటే ఇప్పటికి కూడా వీరగం సుబ్బారావు భారీగానే ఎవరైనా చూసేది.
కాబట్టి నీకు అర్హత లేదు. ఫస్ట్ నువ్వు ఎన్టీఆర్ని నాశనం చేసావు, ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీని నాశనం చేస్తున్నావు కంకణం కట్టుకుని. ఇది నిజం, ఇది వాస్తవం, నువ్వు అదే చేస్తున్నావు. సో ఒక మహిళ ఉండి ఇలాంటి పనులు చేసేవారిని మనం గతంలో కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ చూడలే. సో ఇప్పటికీ కూడా ఇంత పని చేస్తూ కూడా ఇప్పటికీ తను ఇంకా జగన్ని సపోర్ట్ చేస్తూ ఉండడాన్ని నిజంగా ప్రజలు హర్షిస్తారంటారంటే ఏమంటారు? చీ అంటున్నారండి. ఎలా హర్షిస్తారు? లక్ష్మీపార్వతి ప్రెస్ ముందుకు రాగానే ఇమీడియట్గా చీ అనే వాళ్ళే మీరు చూడండి కింద కామెంట్స్ అన్ని. ఒక 1000 కామెంట్స్ వస్తే ఒక 990 చీ అనే కామెంట్సే ఉంటాయి. దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడిన పెద్దానికి వెనకాల చీ అంటున్నారు. ఒకసారి నువ్వు ఆ కామెంట్స్ అన్ని చూసుకుంటే నీకే అర్థమైపోతాయి. సో నేను ఇదివరకే ఒక పుస్తకం రాశానండి, దాదాపుగా ఆ పుస్తకం అభిషేకానికి దగ్గరికి తీసుకొస్తున్నాను. ఆ పుస్తకంలో క్షోభను మిగిల్చిన సంక్షోభాన్ని నేను ఒక చాప్టర్ పెట్టాను ఈవిడ గురించి. అసలు ఇవి ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, వీడుకున్న దురుద్దేశాలు ఏంటి, ఎన్టీఆర్ని ఏ విధంగా పొట్టన పెట్టుకుంది, తెలుగు జాతికి తీరని లోటుగా ఏ విధంగా ఆ క్షోభను మిగిల్చింది అని క్షోభను మిగిలిన సంక్షోభంలో నేను చాలా సవివరంగా తెలియజేశాను. వీలుంటే ఆ పుస్తకం పబ్లిష్ అయిన తర్వాత దాని గురించి ఇంకా సవివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో చూద్దామండి, ఖచ్చితంగా ఇలాంటి లక్ష్మీ పార్వతులు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇకపైన ఇలాంటి రాజకీయాలకు వచ్చి వెన్నుపోటు అనేది పొడవకూడదని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.